ఇది ఖచ్చితంగా గుండెపోటే అని మీరు స్పష్టంగా చెప్పగలిగే 3 లేదా 4 లక్షణాలు చెప్పండి. చాలాసార్లు ఏం చెప్తాం, ఫస్ట్ది హార్ట్ అటాక్ వచ్చిందంటే గుండె నొప్పి వస్తుందమ్మా, మంటలాగా కానీ ప్రెషర్ పెట్టినట్టు కానీ ఊపిరాడినట్టు కానీ వస్తుంది, చెస్ట్లో ఎడం పక్కన వస్తుంది, ఎడం చేతికి వస్తుంది, మెడలోకి వెళ్తుందంట. కానీ నిజంగా గుండె జబ్బు వచ్చిన వాళ్ళలో 10 ఏళ్ళు డయాబెటీస్ ఉందంటే బై డిక్టమ్ వాళ్ళ గుండె జబ్బు ఉన్నట్టే. ఈసీజీ ఎంతవరకు పనిచేస్తుంది, 2D ఎకో ఎవరికి పనిచేస్తుంది, లేదా ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ యాంజియోగ్రాము, లిపిడ్ ప్రొఫైలు, ఈసీజీలో ఎప్పుడు తేడాలు ఉంటాయి అంటే, ఇంతకుముందు మీకు హార్ట్ అటాక్ వస్తే తేడా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో కూడా 50-60% ఈసీజీ నార్మల్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ట్రాప్ అయ్యనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ టీఎంటీ చేయాలి. టీఎంటీ చేస్తే సక్సెస్ రేటు గుండె జబ్బు 50% పెరుగుతుంది. ఇంకా 50%లో పొద్దున్న టీఎంటీ నీటి వచ్చి ఈవినింగ్ హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాదని కాదు. బట్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము రైస్ తింటున్నాము గుండె జబ్బులు వస్తాయా అంటే, అందరూ 90% రైస్. నేను చెప్తాను, నేను మానలేదు. నేను మీకేం చెప్తాను, నేను వీఆర్ ఆల్ ఎడిక్టెడ్ టు రైస్. ఆ నోట్లో పార్టికల్స్ తిరిగితే కానీ వీ హ్యావ్ నో హ్యాపీనెస్. నా ప్రిన్సిపల్ ఏంటంటే, యూ డూ, యూ ఈట్, దిర్ ఇస్ నథింగ్ లైక్ పర్ఫెక్ట్ అనేది మాయ. సో ఈ సిమ్టమ్స్ లెస్లో మనకు ఈ అయోటిక్ అన్యూరిజం అని అంటున్నాం కదా. అవును, ఇది సైలెంట్ బాంబ్ అంటున్నాము. ఇది లక్షణాలు ఎట్లా పట్టుకోవాలి? సరే, ఇట్లా గుండె నుంచి పైప్ వచ్చి ఇట్లా వస్తుంది, మెదడుకి, చేతులకి, సపకి ఇట్లా ఉబ్బిన దాన్ని ఎన్యూరిజం అంటారు. ఓకే, ఇదేమవుతుందంటే పెరిగే కొద్దీ అది పేషెంట్ తెలుసుకోవచ్చా, నాకు ఇది ఉంది కావచ్చు అని ఏమైనా లక్షణాలు బయటపడతాయా? తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇట్లా టెస్ట్లకు వచ్చినప్పుడు మా టెస్ట్లో బయటపడతాయి చాలాసార్లు. లేదు, ఒక్కోసారి సివియర్. గుండె నాళాల్లో రక్తం గడ్డకట్టడం, తద్వారా కార్డియాక్ అరెస్ట్ ఇటువంటివి జరుగుతుంటాయి కదా. అసలు రక్తం గడ్డ కట్టిన తర్వాత ఆ రక్తనాళాల్లో దాన్ని తొలగించడానికి కానీ దాన్ని రిప్లేస్ చేయడానికి కానీ ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఈ బ్లాక్స్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు? 3 మెకానిజమ్స్ ఉన్నాయి ట్రీట్మెంట్. ఒకటి, కొన్ని సిచ్యువేషన్స్లో స్టెంట్స్ కుదరదు, అప్పుడు బైపాస్ ఆపరేషన్కి వస్తాం. బైపాస్ అంటే ఏంటంటే, మనకు ఊరికి బైపాస్ రోడ్ అంటే, ఇక్కడ రోడ్డు ఉంది, సిటీ, ఈరోజు నేను బైపాస్ చేశాను, రేపు పొద్దున ఇక్కడ బ్లాక్ మళ్ళీ రావచ్చు కదా, ఇందుట్లో రావచ్చు. అందుకేనంటే డాక్టర్ గారు, మీరు అలాంటి బైపాస్ సర్జరీ ఆల్మోస్ట్ 15,000కు పైగా చేశారు కదా. ఆల్మోస్ట్ ఒక 99% ఏవో మీకు ఏమి చర్యలు తీసుకుంటే అంత సక్సెస్ రేట్ ఉంటుంది? సామెత ఒకటి ఉంటుంది, నెవర్ గో టు ఏ ఓల్డ్ బార్బర్ ఆర్ ఏ న్యూ సర్జన్ అంటారు. అట్లాగే ఏమవుతుందంటే, డాక్టర్లు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి అది చేదురిజం. అది ఆ మాట మీరు ఇక్కడ అంటున్నారండి, మన దేశంలో అంటున్నారు మీరు. అవును, మన దేశంలో అంటున్నారు. నేను మొన్న డాక్టర్ గారు, మీరు చేసిన కృషికి ప్రభుత్వం గుర్తించి మీకు పద్మశ్రీ ఇచ్చింది. మీరు అంటే ఇంకా ఈ హృదయానికి సంబంధించి, గుండెకు సంబంధించి ఏ మార్పులు వస్తే క్వాలిటీ పెరిగే అవకాశం ఉంది? సో జబ్బు వచ్చిన ట్రీట్ చేయటం అనేది ఏంటంటే, ఒక చిల్లుబడిన కొండ బుచ్చుకుని నీళ్లు క్యారీ చేస్తున్నట్టే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీళ్లు పోతాయి, మళ్ళీ ఇక్కడికి వస్తారు, పట్టుకెళ్తారు, అక్కడ నీళ్లు ఉండవు. సో అందుకేనంటే ప్రివెన్షన్ మీద మనం వర్క్ చేయండి. మనకి ప్రతి మనిషికి కూడా ఈ ప్రివెంటివ్ చెకప్స్ రీచ్ అయ్యేటట్టు చేసిన రోజునే మీరు 1,00,000 ఖర్చు పెడితే 1,00,00,000 మందిని సేవ్ చేయగలరు. 1,00,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 10 మందిని సేవ్ చేయగలరు. సో ప్రివెన్షన్, అందుకని ఫ్రీ స్కీమ్స్ అన్నీ కూడా హెల్త్ చెకప్స్తో లింక్ చేయాలి. వాళ్ళే ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళు చెకప్ చేయించుకుంటేనే నెలకి సీనియర్ సిటిజన్ 5,000, 3,000 ఎంత అన్నా